హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే విశ్వ అమూల్యాన్ని తీసుకొని వెళ్ళిపోవడంతో భద్రావతి చాలా సంతోషపడుతుంది. ఒరే విశ్వ, ఇక ఆ అమూల్యాన్ని తీసుకొని వచ్చేయరా అని చెప్పి ఫోన్ పెట్టేసి భద్రావతి చాలా అందంగా రెడీ అయ్యి కిందికి వచ్చి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఒరే సేనాపతి, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఆ రామరాజు అందరి ముందు తలదించుకునే పరిస్థితి వచ్చింది. లేకపోతే ఆ రామరాజు నా చెల్లెల్ని తీసుకువెళ్ళి, ఆ ధీరజ్ గాడు నా మేనకోడల్ని తీసుకువెళ్ళి మన కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిల్చాడు. ఈరోజు ఆ రామరాజు కూడా అదే అవమానం పడబోతున్నాడు. అది చూసి నాకు చాలా సంతోషంగా ఉందిరా అని భద్రావతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అది చూసిన రేవతి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక తన మనసులో అంటే భద్రావతి విశ్వ అమూల్యాన్ని తీసుకువెళ్ళేలా ప్లాన్ వేసిందన్నమాట అని చెప్పి రేవతి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే పెళ్లి వాళ్ళు రామరాజు ఇంటికి వస్తారు. ఇక అక్కడికి వచ్చి, అన్నయ్య, నా కోడలు రెడీ చేశారా? పదండి ఫంక్షన్ హాల్కి వెళ్దాం అని అంటూ ఉంటే అప్పుడు రామరాజు, అమ్మ చెల్లమ్మ, కాస్త లోపలికి రమ్మా, నీతో మాట్లాడాలి అనగానే అప్పుడు వనజ, అదేంటన్నయ్యా, ముహూర్తానికి టైం అవుతుంటే ఇంకా మాట్లాడడం ఏంటి అనేసరికి ఇక ఇంతలోనే భద్రావతి అక్కడికి వచ్చి, ఏం మాట్లాడతావురా? నీ కూతురు ఎవరితోనో లేచిపోయిందని చెప్పలేక ఇంట్లో కూర్చొని మాట్లాడాలనుకుంటున్నావా అని భద్రావతి చెప్పగానే ఆ మాటలు విన్న వనజ ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇక వెంటనే, ఏంటన్నయ్య, భద్రావతి చెప్పింది నిజమేనా? అమూల్య ఇప్పుడు ఇంట్లో లేదా అనగానే అప్పుడు రామరాజు, వేదవతి సైలెంట్గా ఉంటారు. ఇక భద్రావతి, చూడమ్మా, నీకు తెలియంది కాదు, ఆ కుటుంబం వాళ్ళు మొత్తం అంతే కదా, వాడి కొడుకులు కూడా అలాగే లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వీడి కూతురు కూడా అలాగే లేచిపోయింది. ఇప్పుడు నీకు తన కూతుర్ని ఎక్కడ చూపిస్తాడు అని చెప్పి భద్రావతి ఇక రామరాజు గురించి చాలా అవమానంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలోనే విశ్వ అమూల్యాన్ని తీసుకొని అక్కడికి వస్తాడు. ఇక అది చూసిన రామరాజు అందరూ కూడా ఒక్కసారి షాక్ అవుతారు. ఇక వెంటనే, ఒరేయ్, ఎక్కడ్రా నా చెల్లెలు అని ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు విశ్వ, చూడు, నీ చెల్లెలు ఈరోజు రాత్రంతా నాతోనే ఉంది అని చెప్పి ఇక విశ్వ అమూల్య గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక అది చూసిన రామరాజు వెంటనే విశ్వ కాలర్ పట్టుకొని, ఒరేయ్, నా కూతురు అలాంటిది కాదురా, నువ్వు ఎన్ని చెప్పినా నేను నమ్మను అని రామరాజు అనగానే ఇక సాగర్, ధీరజ్ విశ్వాని కొట్టడానికి వెళ్తూ ఉంటారు. అది చూసిన అమూల్య వెంటనే, చూడండి అన్నయ్య, మీరు ఆయనని ఏమనొద్దు, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం అని చెప్పగానే అందరూ ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక విశ్వ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఇక తన మనసులో, ఇదేంటి, నేను దీని మెడలో తాళి కట్టలేదు కదా, మరి దీని మెడలోకి తాళి ఎలా వచ్చింది? దీన్ని అందరి ముందు అవమానించాలనుకున్నాను, ఈ రామరాజుని రోజు చస్తూ బ్రతికేలా చెయ్యాలనుకున్నాను, కానీ ఇదేంటి, దీని మెడలో తాళి ఉందేంటి అని చెప్పి విశ్వ అనుకుంటూ ఉంటాడు. ఇక రామరాజు, అమ్మ అమూల్య, ఏంటమ్మా ఇలా చేశావేంటి? నీకు పెళ్ళి ఇష్టం లేదని ముందే చెప్పొచ్చు కదా, ఎందుకిలా నా పరువు తీయడానికి వీడితో వెళ్ళిపోయావు అని రామరాజు అనగానే అప్పుడు అమూల్య, నాన్న, నేను ఏ తప్పు చేయలేదు, సమయం వచ్చినప్పుడు ఈ పెళ్ళి ఎలా జరిగింది, ఎందుకు జరిగిందో నేను చెప్తాను. ఈ విశ్వగాడు అందరి ముందు నీ పరువు తీయాలనుకున్నాడు, నిన్ను తలదించుకునేలా చెయ్యాలనుకున్నాడు, అందుకే వాడికి బుద్ధెచ్చేలా నేనే చెప్తాను. నాన్న, ఇప్పుడు మాత్రం మీరు ఎవరిని ఏమీ అనొద్దు, లోపలికి వెళ్ళిపోండి అని అమూల్య చెప్పగానే ఆ మాటలు విన్న అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అమూల్య చాలా సంతోషంగా భద్రావతి ఇంటికి వెళ్ళి కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకుంటూ ఉంటుంది. ఇక అది చూసిన విశ్వ, భద్రావతి అందరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోతారు. ఇక భద్రావతి, ఒరే విశ్వ, నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటిరా, అసలు దీని మెడలో తాళెందుకు కట్టావురా అని భద్రావతి అనగానే అప్పుడు విశ్వ, లేదత్తా, ఎక్కడో ఏదో జరిగింది
అయినా దీని మెడలో నేను తాళి కట్టడమేంటి? దీని పరువు తీయాలి, వీళ్ళ నాన్నని తలదించుకునేలా చెయ్యాలనే కదా మనం ఈ ప్లాన్ వేసింది. మరి నేను దీన్ని పెళ్ళెందుకు చేసుకుంటాను అని విశ్వ అనగానే అప్పుడు భద్రావతి, మరి దాని మెడలోకి తాళి ఎలా వచ్చిందిరా? ఎవరు కట్టారు? అంటే నువ్వు నిజంగానే ఈ అమూల్యాని ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? నాతో అబద్ధం చెప్పావా? అని భద్రావతి అంటుంది. ఆ మాటలు విన్న విశ్వ, ఏంటత్తా నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? దీన్ని నేను ప్రేమించడమేంటి? వీని కుటుంబం మీద ఉన్న పగ ప్రతీకారంతో దీని జీవితం నాశనం చెయ్యాలనే కదా నేను దీన్ని తీసుకువెళ్ళింది అని విశ్వ అనగానే ఇక అమూల్య నవ్వుతూ ఉంటుంది. అది చూసిన భద్రావతి, ఎందుకు నవ్వుతున్నావు అనగానే అప్పుడు అమూల్య, చూడు, మీరు నా జీవితాన్ని నాశనం చెయ్యాలని చూశారు, కానీ నేను మాత్రం మీ ప్లాన్ని తిప్పికొట్టాను. రాత్రంతా గదిలో ఉంచి ఇప్పుడు ఉదయాన్నే తీసుకువచ్చి మా నాన్న పరువు పోయేలా చెయ్యాలనుకున్నారు. కానీ నేను మాత్రం ఆ రామరాజు కూతురిగా మా నాన్న పరువు పోకుండా నిలబెట్టాలని నేను చూశాను. చూడు, నువ్వు విశ్వాని ఏం ప్లాన్ వేసి నన్ను అక్కడికి తీసుకువెళ్ళావో అదే ప్లాన్తో మళ్ళీ నేను తిరిగి వచ్చాను. ఈ ఇంట్లో మీకు ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తాను అని అమూల్య అనగానే అప్పుడు భద్రావతి చాలా కోపంగా, ఏంటే మీ నానే మమ్మల్ని ఏమీ చెయ్యలేకపోయారు, నువ్వేం చేస్తావు అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు అమూల్య, చూడు భద్రావతి, మా నాన్న సైలెంట్గా ఉన్నాడు, నేను అలా కాదు. చూడు, నా జీవితాన్ని నాశనం చెయ్యాలని విశ్వ చూశాడు, కానీ ఇక నుండి మీ కుటుంబం నాశనమయ్యేలా నేను చూస్తాను అని చెప్పి ఇక అమూల్య విశ్వకి భద్రావతికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది. ఇక దాంతో విశ్వ, అసలు ఈ తాళి నీ మెడలోకి ఎలా వచ్చిందే? నేను కట్టలేదు కదా అనేసరికి అప్పుడు అమూల్య, నువ్వు కట్టకపోతేంది, నేను కట్టుకున్నాను కదా, అందుకే కదా నేను ఇంత ఫ్రీగా ఉన్నాను, నీకు ఇంత టెన్షన్ పడేలా చేస్తున్నాను అని అమూల్య అంటుంది. ఆ మాటలు విన్నా అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక రేవతి మాత్రం, అమ్మ అమూల్య, లోపలికి వెళ్దాం పదా అని చెప్పి ఇక రేవతి అమూల్యాన్ని తీసుకొని లోపలికి వెళ్తుంది. అది చూసిన విశ్వ, ఇదేంటత్తా, ఈ అమూల్య ఇలా చేసిందేంటి? ఆ రామరాజు గారిని తలదించుకునేలా చెయ్యాలనుకున్నాను, కానీ ఇది మాత్రం మనల్ని తలదించుకునేలా చేసిందత్తా, ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు అని విశ్వ అనగానే అప్పుడు భద్రావతి, ఒరేయ్, ఆ అమూల్య ఈ ఇంట్లో అడుగు పెట్టింది కదరా, ఇక దానికి బాధ ఎలా ఏంటిదో చూపిస్తే ఇక అది చూసి ఆ రామరాజు కాడు రోజు కన్నీళ్లు పెట్టుకుంటాడు అని భద్రావతి అంటుంది. ఇక ఆ మాటలు విన్న విశ్వ, సరే అత్త అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంతలోనే ఉదయం అవుతుంది. అమూల్య ఇక నిద్రలేచి కాఫీ అనడంతో అప్పుడు భద్రావతి, ఓసే, ఇక్కడ నీకు ఎవరు పనివాళ్ళు లేరు, నువ్వే కాఫీ కాచి అందరికివ్వాలి, నీకిక్కడ ఎవరు సేవలు చేస్తారే అనగానే అప్పుడు అమూల్య, చూడు, ఇప్పుడు మర్యాదగా నాకు మీరు సేవలు చెయ్యకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి విశ్వ నన్ను కిడ్నాప్ చేసి బలవంతంగా నా మెడలో తాళి కట్టానని చెప్తే ఇక పోలీసులు విశ్వాని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారు, వెళ్ళమంటావా అని అమూల్య అనగానే ఆ మాటలు విన్న భద్రావతి విశ్వ ఒక్కసారి స్టన్ అవుతారు. ఇక విశ్వ, ఏంటత్తా, దీన్ని మనం బాధ పెట్టాలనుకుంటే ఇది మన ఇంట్లోకి వచ్చి మనల్ని బాధ పెడుతుందేంటి అని విశ్వ అనగానే అప్పుడు భద్రావతి, ఒరే విశ్వ, నీకు ఏ ప్లాన్ వేసినా నువ్వు దాన్ని నాశనం చేస్తున్నావు కదరా అని చెప్పి భద్రావతి విశ్వాని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అమూల్య మాత్రం ఆ భద్రావతి ఇంట్లో అడుగుపెట్టి విశ్వాకి భద్రావతికి చుక్కలు చూపిస్తూ ఉంటుంది. ఇక రేవతి మాత్రం, ఇదేంటమ్మా, నీ మెడలో నువ్వు తాళి కట్టుకోవడమేంటి? విశ్వ కట్టలేదా? మరి విశ్వ నిన్ను బలవంతంగా ఎందుకు తీసుకువెళ్ళాడు అనేసరికి అప్పుడు అమూల్య, చూడత్తయ్య, అసలు విశ్వ నన్ను బలవంతంగా తీసుకువెళ్ళిన మాట నిజమే, కానీ వాడు నన్ను ఏమీ చెయ్యలేదు. ఈ విషయం మా నాన్నకి, అమ్మకి, ఊళ్ళో వాళ్ళకి చెప్పినా ఎవ్వరూ నమ్మరు. అందుకే నేను వాడితో రాత్రంతా ఒకరోజు గదిలో ఉంటే అందరూ నా గురించి చెడుగా అనుకుంటారు. అందుకే మా నాన్న పరువు పోకుండా నేనే నా మెడలో
తాళి కట్టుకున్నాను. విశ్వాకి నాకి పెళ్లి జరగలేదు అని అమూల్య అంటుంది. ఆ మాటలు విన్న రేవతి, అలాగైనా మంచిదేనమ్మా, ఆ మూర్ఖుడి చేత ఎక్కడ నువ్వు తాళి కట్టించుకున్నావు అని భయపడ్డాను. ఇక నిన్ను వాడు ఏమీ చెయ్యలేడు అని రేవతి, చూడమ్మా, నీకు ఏది ఏ అవసరం వచ్చినా నాతో చెప్పు అని చెప్పగానే అప్పుడు అమూల్య, సరే అత్తయ్య అని చెప్పి అంటుంది. ఇక ఇదిలా ఉండగా శ్రీవల్లి మాత్రం ఒంటరిగా కూర్చొని చాలా భయపడుతూ కంగారు పడుతూ ఉంటుంది. ఇదేంటి, అమూల్యని ఆ విశ్వగాడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానన్నాడు, కానీ వాడు ఈ ఇంటి మీది పగతో ప్రతీకారంతో అమూల్యాన్ని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అమూల్యకి నిజం తెలిసిపోయింది. ఒకవేళ అమూల్య ఎవరితోనైనా నా గురించి చెప్తే నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోలేకుండా ఉన్నాను అని శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే అమూల్య బయట నిలబడి ఇక రామరాజు ఇంటి వైపు చూస్తూ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక తన మనసులో, నానా, నీ పరువు తీయొద్దనుకున్నాను, నువ్వు నాలో అమ్మని చూసుకున్నావు, అందుకే నువ్వు చెప్పిన వాణ్ణి పెళ్లి చేసుకొని నీకు సంతోషాన్ని మిగల్చాలనుకున్నాను, కానీ శ్రీవల్లి వదిన నన్ను నమ్మించి మోసం చేసింది, ఆ విశ్వగాడితో కలిసి నా జీవితం నాశనం చేసింది అని అమూల్య అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే శ్రీవల్లి ముగ్గు వేయడానికి బయటికి వస్తుంది. అది చూసిన అమూల్య వెంటనే శ్రీవల్లి దగ్గరికి వస్తుంది. ఇక అమూల్యను చూసిన శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే, ఏంటి అమూల్య, ఇక్కడికి వచ్చావు? మీ మామయ్య చూశాడంటే నిన్ను బ్రతకనివ్వడు, వెళ్ళు అనగానే ఇక అమూల్య చాలా కోపంగా, వదినా, నన్ను కాదు బ్రతకనివ్వంది, నిన్ను ఒక అమ్మలా నమ్మాను, కానీ నువ్వు నా జీవితాన్ని ఇలా నాశనం చేస్తావని అస్సలు ఊహించలేదు. ఆ విశ్వగాడితో చేతులు కలిపి నాకు ప్రేమ పేరుతో ట్రాప్ చేయించి వాడితో పెళ్లి జరిగేలా నువ్వే చూశావు. ఆ రోజు నన్ను ఇంట్లో నుండి బయటికి తీసుకొచ్చింది కూడా నువ్వే, విశ్వాకి అప్పజెప్పింది నువ్వే. ఈ విషయం నేను నాన్నకి, అన్నయ్యలకి చెప్పానంటే నిన్ను ఏం చేస్తారో ఒక్కసారి ఊహించుకో అని అమూల్య అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అయిపోతుంది. అది కాదు అమూల్య అనగానే ఇక అమూల్య చాలా కోపంగా శ్రీవల్లి చెంప పగలగొడుతుంది. చూడు, తొందరలోనే నేను మా నాన్నతో మాట్లాడతాను, నా గురించి అన్ని నిజాలు మా నాన్నకి చెప్తాను, నీ గురించి కూడా తొందరలోనే అన్నయ్యలకి, నాన్నకి చెప్పి నిన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేలా నేను చేస్తాను అని అమూల్య అంటుంది. ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అమూల్య, నేను చెప్పేది విను అనేసరికి ఇక అమూల్య, చూడు, ఇక నీ మాటలు నేను జన్మలో నమ్మను, నువ్వు నన్ను ఎలా మోసం చేశావో నేను కూడా నిన్ను అలాగే మోసం చేస్తాను, నా నిజస్వరూపమేంటో నీకు చూపిస్తాను అని చెప్పి అమూల్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మాటలు విన్న శ్రీవల్లి, ఇదేంటి, అమూల్యకి మొత్తం నిజం తెలిసిపోయింది, ఇప్పుడు ఏ క్షణమైనా అమూల్య నా నిజస్వరూపం మొత్తం మావయ్య ముందు బయట పెడుతుంది, ఎలా అని చెప్పి కంగారు పడుతూ గదిలోకి వెళ్తుంది. ఇక అది చూసిన భాగ్యం, ఏంటి, ఏం జరిగింది అనగానే అప్పుడు శ్రీవల్లి, ఇంకా ఏం జరగాలి, అమూల్యకి మన గురించి మొత్తం నిజం తెలిసిపోయింది, ఏ క్షణమైనా ఆ నిజాన్ని మావయ్య ముందు బయట పెడతానని నాతో చెప్పింది, ఇక నేను ఈ ఇంటికి శాశ్వతంగా దూరమైపోవాల్సి వస్తుంది అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక ప్రేమ మాత్రం, మావయ్య, అసలు ఆ రోజు అమూల్య రాత్రి బయటికి ఎలా వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది, తను ఒక్కతే వెళ్ళిందా లేక ఎవరైనా తీసుకువెళ్ళారా తెలుసుకోవాలి మావయ్య, అది తెలిస్తే అమూల్యని ఎవరు తీసుకువెళ్ళారో అర్థమవుతుంది అని చెప్పి ప్రేమ అనగానే అప్పుడు రామరాజు, అదేంటమ్మా, అమూల్యాన్ని తీసుకువెళ్ళింది నీ అన్నయ్య విశ్వానే కదా, ఇప్పుడు అర్థం కాలేదా ఇంకా అనగానే అప్పుడు ప్రేమ, లేదు మావయ్య, మా అన్నయ్య ఇంట్లోకొచ్చి తీసుకువెళ్ళేంత ధైర్యం మా అన్నయ్యకి లేదు, అసలు అమూల్య ఈ గడప నుంచి అవతలికి ఎలా వెళ్ళింది, ఎవరు తీసుకువెళ్ళారో అది తెలుసుకోవాలి అని ప్రేమ అనగానే అప్పుడు నర్మద, అవును మావయ్య, ప్రేమ చెప్పింది నిజమే, ఫస్ట్ అమూల్య ఐటికి ఎలా వెళ్ళిందో
తెలుసుకోవాలి అనగానే శ్రీవల్లి భాగ్యం ఒక్కసారి షాక్ అవుతారు. ఇక శ్రీవల్లి అమ్మోయ్ మన గురించి మొత్తం నిజం తెలిసిపోతుందే అనగానే అప్పుడు భాగ్యం ఎలా తెలుస్తుందే, ఎవరైనా చూసారా, ఎవరు చూడలేదు కదా, ఎందుకంత కంగారు పడతావు అని భాగ్యం అనగానే అప్పుడు నర్మద చూడు మావయ్య, ఈ ఇంట్లో నుండి అమూల్య ఎలా వెళ్ళిందో తెలుసుకోవాలంటే మన ఇంట్లో ఉన్న సీసీ కెమెరాని ఓపెన్ చెయ్యాలి. అది చేస్తే ఇక ఎవరు అమూల్యాన్ని తీసుకువెళ్ళారో నిజం తెలుస్తుంది అని నర్మద అంటుంది. ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక అయిపోయింది, నా పని పూర్తిగా అయిపోయింది. ఈ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తే నా గురించి మొత్తం మావయ్యకి తెలిసిపోతుంది అని కంగారు పడుతుంది. ఇక అందరూ కూడా వెంటనే సీసీ ఫుటేజ్ దగ్గరికి వెళ్ళి ఇక సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. ఇక అందులో శ్రీవల్లి భాగ్యం ఇద్దరు అమూల్య దగ్గరికి రావడం, అమూల్యానికి నచ్చజెప్పి అమూల్యాని విశ్వ దగ్గరికి తీసుకువెళ్ళడం, విశ్వ అమూల్యతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక అమూల్య వెనకకి తిరిగి వస్తూ ఉంటే విశ్వ అమూల్యాన్ని బలవంతంగా లాక్కెళ్తూ ఉంటాడు. ఇక శ్రీవల్లి భాగ్యం అది చూస్తూ ఉంటారు. అదంతా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయి ఉంటుంది. అది చూసిన రామరాజు అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక రామరాజు అంటే ఇదంతా శ్రీవల్లి భాగ్యం చేసిన ప్లానే, లేకపోతే ఆ రోజు రాత్రి నా కూతురు బయటికి వెళ్ళేదే కాదు, అంటే శ్రీవల్లి ఆ విశ్వగాడితో చేతులు కలిపి నా కూతురు జీవితాన్ని నాశనం చేసింది అని చెప్పి రామరాజు చాలా కోపంగా శ్రీవల్లి అనగానే అప్పుడు శ్రీవల్లి మావయ్య అది కాదు, నేను చెప్పేది వినండి అంటూ ఉంటే ఇక రామరాజు ఇంకా ఏం చెప్తావు, నా కూతురు జీవితాన్ని నాశనం చేశావు, నా కూతుర్ని నాకు కాకుండా చేశావు, తను మనసు మార్చుకొని నేను చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని నాతో చెప్పింది, కానీ దాన్ని మాయ మాటలు చెప్పి విశ్వ దగ్గరికి తీసుకువెళ్ళి వాడికి ఒప్పజెప్పి ఏమీ తెలియనట్టు ఇంట్లోకి వస్తావా అని చెప్పి రామరాజు శ్రీవల్లి చెంప పగలగొడతాడు. ఇక వెంటనే భాగ్యంతో చూడు భాగ్యం, ఇన్ని రోజులు నీ మాయ మాటలు నమ్మి నీ కూతురు కూడా ఎంతో మంచిదనుకున్నాను. ఈ ఇంటి పెద్ద కోడలిగా తనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయని నాతో చెప్పిన మాటలన్నీ అబద్ధం. ఒరే చందు, ఇంకా చూస్తావేంట్రా, వీళ్ళిద్దరినీ పోలీసులకి అప్పచెప్పు అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న భాగ్యం శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక నర్మద మావయ్య అంటే అమూల్య బలవంతంగా తీసుకువెళ్ళాడు, కానీ అమూల్య మన దగ్గర ఏదో దాస్తుంది, పెళ్ళి ఎలా జరిగింది, ఎందుకు జరిగిందో తర్వాత చెప్తాను అని అంటుంది. అంటే అమూల్య సేఫ్గానే ఉన్నట్టు అర్థమవుతుంది మావయ్య అనేసరికి అప్పుడు రామరాజు ఎలా అమ్మా, ఆ విశ్వగాడు దాని మెడలో తాళి కట్టాడు, ఇక సేఫ్గా ఎలా ఉంటుంది అనగానే అప్పుడు నర్మద లేదు మావయ్య, అమూల్యాన్ని చూస్తుంటే అలా అనిపించడం లేదు, ఆ విశ్వగాడు తన మెడలో తాళి కట్టలేదు, నాకేదో అనుమానంగా ఉంది అని నర్మద అనగానే అప్పుడు వేదవతి ఏయ్ నర్మద, ఏం మాట్లాడుతున్నావే, దాని మెడలో తాళి చూసిన తర్వాత కూడా పెళ్ళి కాలేదని ఎలా అనుకుంటావు అనగానే అప్పుడు నర్మద చూడత్తయ్య, ఎలాగైనా భద్రావతి విశ్వ అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలని చూశారు, మరి వాళ్ళ ప్లాన్ని అమూల్య కూడా తిప్పికొట్టొచ్చు కదా అని చెప్పి నర్మద అంటుంది. ఆ మాటలు విన్న వేదవతి రామరాజు ఆలోచిస్తూ ఉంటారు. ఇక వెంటనే నర్మద చూడు మావయ్య, నేను అమూల్యకి ఫోన్ చేసి అన్ని నిజాలు నేను కనుక్కుంటాను అని నర్మద అంటుంది. ఆ మాటలు విన్న రామరాజు సరేనమ్మా మీ ఇష్టం అని చెప్పి ఇక రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక నర్మద చూడు ప్రేమ, విశ్వ మీద ఒక కన్నేసి ఉంచాలి, ఇక అమూల్యని ఎలాగైనా ఈ ఇంటికి తీసుకువచ్చేలా చెయ్యాలి, అసలు అమూల్య ఏదో దాస్తుంది, అమూల్యకి ఫోన్ చేసి నిజం తెలుసుకోవాలి అని నర్మద అనగానే అప్పుడు ప్రేమ సరే అక్క, నువ్వు ఎలా చెప్తే అలాగే, అమూల్య ఆ ఇల్లు వదిలి ఇక్కడికి వచ్చేస్తుందంటే అంతకంటే కావలసిందేముంది, చూడు ఎలాగైనా అమూల్యని ఇక్కడికి తీసుకొద్దాం అని చెప్పి ప్రేమ అంటుంది. ఇక మాటలు విన్న నర్మద కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఈ విధంగా భద్రావతి విశ్వ ప్లాన్ని
తిప్పికొట్టి భద్రావతి ఇంట్లో అడుగుపెట్టి చుక్కలు చూపిస్తున్న అమూల్య, షాక్లో విశ్వ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.